సమాచారం సార్ 63 ఏళ్ళు నేను ఇప్పుడు. మీ వయసు 63 ఏళ్ళు. అప్పటికి నాకు తెలియదు మందలు చూసి అంటే ఇది 100 సంవత్సరాల క్రితం ముత్తాతలు, మీ రెండవ తాతలు, మీ ఊహకు కూడా తెలియదు. 5వ తంతే ఆనాడు నుంచి వెళ్ళి బోర్డులు వేసుకున్నారు, నాట్లు వేసుకున్నారు, కూరగాయలు పండించుకున్నారు. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిందా? మరి పన్ను కట్టినప్పుడు ఎందుకు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు ఇప్పుడు? చాలా ఉన్నాయి సార్. కరెంట్ డిపార్ట్మెంట్ 11 ఎకరాలు గుంజుకున్నప్పుడు ఏం చేసిన మరి మీరు? అసలు దౌర్జన్యంతోనే నిలబడుతుంది సార్. 11 ఎకరాలు ఏంటి మిగతా మీకు పంట అవుతాను. ఇప్పుడు ఆనాడు 30 కుటుంబాలు కదా, ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అయినాయి? 400 కుటుంబాలు అయినాయి. అంటే మరి మీరు వాళ్ళు ఎవరైనా వచ్చి అయ్యా మీరు మరి 100 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు, దళితులు మీకైనా ఇళ్ళ జాలితా అని చెప్పి అడిగి అన్నారా? ఎవడొచ్చింది ఇక్కడికి? అంటే మీరు చెప్పలేదా మరి? అరే వారి ఇది మేము 5 తరాలుగా దున్నుకుంటున్నాం భూములు, 400 మంది కుటుంబాలు అయిపోయినాయి. మరి ఒకప్పుడు 40 కుటుంబాలు ఉండే, ఇప్పుడు 400 కుటుంబాలు అయినాయి. మరి మా భూమి ఎట్లా గుంజుకుంటారా? మీకు కట్టిన అంటే ఏమన్నా సార్ వాళ్ళు నేను అడిగినా, తీసుకొని చేసి పెట్టి సాఫ్ చేసుకున్నా. వాళ్ళు ఏమన్నారు 10 మంది వచ్చారు, వచ్చేమన్నారు ఏమైనా అట్లా చేస్తున్నాం అంటే మా జాగా మేము చేసుకుంటున్నాం సార్, మేము దున్నుకుంటున్నాం కదా అంటే ఈ రేపు ముందు ఆధారం తీసుకురా అన్నాడు. ఈ పన్ను తీసుకోపోతే ఏం పని కోసం అంటారు పన్ను దొంగతనం పెట్టుకుని అంటారు. ఎవడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ అట్లా అంటలేడు. రసూచి పెడితే ఇన్ని రోజులు నువ్వు అలుపుకున్నావా, దాన్ని పని కట్టినావు, నువ్వు దానికి కిరాయి కట్టినావు, ఇంట్లో ఉన్నావు కదా, ఆ రకంగా మాట్లాడుతున్నావు ఎంఆర్ఓ. సార్ ఇప్పుడు మీ పక్కకు ఒక రైతున్నాడు కదా, పేరేంది? కాదు ఇప్పుడు రైతులు కౌలు చేసుకుంటే 38 కింద వచ్చింది కదా, ఆ రైతు పేరేంది? అవి చాలా మంది ఊళ్ళందరూ రైతులు ఉన్నారు, చాలా మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి కూడా ఉన్నాయి వేరే దగ్గర. ప్రైవేటు భూములు కౌలు తీసుకొని దున్నుకుంటేనే 12 ఏళ్లకు 13 ఏళ్లకు మనకు 38 ఈ కింద 40% నీకు లేదు శంకర్ మరి అంటే అక్కడ మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. అందరూ 40 ఎకరాలు 320 అలాట్మెంట్స్ అయినాయి. ఒక పోలీస్ అకాడమీకి 50 ఎకరాలు, మన హౌసింగ్కి 20 ఎకరాలు డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చారు. కాబట్టి నువ్వు తీసుకున్న పద్ధతిలో రైతులకి ఏమి ఇస్తావో ఇచ్చి తీసుకోవాలి, నచ్చ చెప్పాలి. రైతులకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 సంవత్సరాలు భూమిని కాపాడి ఎవరి చేతులకు పాలు కాకుండా కాపాడినందుకు మీరు ఇచ్చే ప్రతిఫలం మీద. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి అంతే. ఇది మా భూమి, అవును మా భూమి, మాకు పట్టాలు ఇవ్వకుండొచ్చు, ఇవ్వకపోయినంత మాత్రం నాకు ఏం ఇస్తారా, పోలీస్ స్టేషన్లు ఇస్తారా? ఇయ్యరు. మా భూమి మాకు ఇచ్చి తీసుకుపోరు. పెద్దోళ్ళకి చెప్పడానికి స్పష్టంగా చెప్పండి. కానీ మా పెద్ద మనుషులు చచ్చిపోయారు, ఇప్పుడు ఎవ్వరు లేరు. మా పిల్లలంతా ఎంత బాధపడుతున్నామో మేము. అవతల బాసాలు అవి ఇవి తోముకొని ఆకిలు నొక్కొని బతికే పరిస్థితి ఉంది సార్. మాకు మా భూములు మాకు ఇస్తే మా పిల్లలకు మేము కూడా మా తాత ముత్తాతలు అని చెప్పేస్తాం. మా భూములు మాకు కావాలి, కాదంటే మేము ఏడాకంటే అదాకా వస్తాము. కాకపోతే ఇళ్ళ జల్లతో అంత చంపేసి
మేము ఊళ్ళకి రాలేదు, మా మొగలు పుట్టలేదా, మమ్మల్ని చేయలేదా? మా పెద్ద మనుషులు చచ్చిపోయారు సార్. అవి పన్నులు ఎక్కడనో అవి ఎక్కడనో అవి మాకు చూపించలేదు. ఇప్పుడు మాకు పన్నులు కావాలంటే కూడా మా దగ్గర లేవు, పన్ను కాయిదాలు కావాలంటే కూడా మా దగ్గర లేవు. మమ్మల్ని ఏం చేస్తే సరే ఒక్కరి దగ్గర ఉన్నట్టే, ఒక్కరి దగ్గర ఉన్నట్టే 10 మంది దగ్గర ఉన్నాయి, 20 మంది దగ్గర లేవు. అట్లా మా భూములు మాకు అయితేనే మాకు ఏదైనా అవకాశం ఉంది. పార్లమెంటరీ సభ్యులకు ఈటల రాజేంద్ర అన్న గారికి నమస్కారము, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారము. ఈ బోరంపేటలో ఎస్సీలకు ఉండబడిన భూమి అంటే ఉన్నదంటే ఈ 472 సర్వే నంబర్ ఒకటే. ఇంకోటి ఉండే అది లావన్పట్ట, ఇది గవర్నమెంట్ భూమి. 2 భూములు తప్పిస్తే బోరంపేటలో ఎలాంటి భూమి అర్జెన్సీలకు ఎస్సీలకు లేనే లేదు. అటువంటి భూములకు బోరంపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు కూడా కొన్ని జాగాలు ఉన్నాయి. గవర్నమెంట్ సంస్థలు వస్తే ఏలు చూపించేది మాదిగని భూమి ఏడుంది ఇట్లా చూపిస్తారు. మండల ఆఫీసు నుంచి కలెక్టర్ ఆఫీసుకు, గ్రామ పంచాయతీ నుంచి మండల ఆఫీసుకు, మండల ఆఫీసు నుంచి కలెక్టర్ ఆర్డీఓ ఆఫీసుకు, ఆర్డీఓ ఆఫీసు నుంచి కలెక్టర్ ఆఫీసుకు వాళ్ళు అధికారులు వస్తారు. మాదిగల భూమి ఏడుందా సర్పంచ్ అడుగుతారు. అడగంగానే డైరెక్ట్ వస్తారు, మీ భూమి ఇది కాదు మాది, మేము సంస్థ పెట్టినాం, దిల్ సంస్థ పెట్టినాం, ఆ సంస్థ పెట్టినాం, మీరు ఇక్కడ లేచిపోండి. మీరు ఎక్కడిది భూమి? 80-100 ఏళ్ల కోలే భూమి పుట్టినప్పటి నుంచి, ఊరు పుట్టినప్పటి నుంచి మన నాయనలు, మన తాతలు, ముత్తాతలు అందరూ ఈ భూమి మీద దున్నీరు, బతికిరు, అన్నీ చేసిరు. కానీ ఈరోజు ఇది భూమి కాదు. హైదరాబాద్కి ఎన్నో జిల్లాల నుంచి వస్తున్నారు, రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు వస్తున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ కట్టడానికి మాదిగని భూమి చూపిస్తారు. అందులో డబుల్ బెడ్రూమ్ కడుతున్నాం, పేదోళ్ళకి ఇస్తున్నామంటారు. మళ్ళీ మేం పేదోళ్ళమే, మేమెక్కడ పోవాలి? మమ్మల్ని ఎలగొడతారా? వేరే రాష్ట్రాలకు వెళ్ళగొడతారా? వేరే జిల్లాలకు వెళ్ళగొడతారా? ఉన్నూళ్ళకి వెళ్ళి వెళ్ళగొడతారా? ఎలగొట్టండి మమ్మల్ని. ఫస్ట్ తట్ట బుట్ట చదురుకొని రోడ్డు బయటికి వెళ్ళగొట్టి మీరు ఈ భూములు గుంజుకోండి. కాబట్టి పెద్దలందరికీ ఒకటే మనవి, ఏ ప్రభుత్వాలు వచ్చినా మాది వాళ్ళకి న్యాయం జరగలేదు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముందున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా ఎవ్వరు న్యాయం చేస్తలేరు. ఈ భూమి మీద ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చెయ్యి గుర్తుకు గుద్ది ఓటేస్తే ఇవాళ అదే చెయ్యి గుర్తు పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ మొత్తం గుంజుకపోతున్నారు. ఎవరు న్యాయం చేస్తారు? ఓటు వేసినందుకు గుంజుకుంటారా, లేకపోతే ఏనందుకు గుంజుకుంటారా? మళ్ళీ ఊరోళ్ళు కామాని చెప్పేసి గుంజుకుంటారా? ఏదైనా స్పష్టత ఉండాలి కదా, మాకు కూడా చెప్పాలి. అధికారులు లోపల ఉంటారు, దీని సమయం రాగానే ఆనే బార్డర్లు గీస్తారు, రాసేస్తారు. పొండ్రి మీరు, మీ పేరు లేదు, మీ పేరు లేదు, ఇక్కడ వాళ్ళ పేర్లు ఎక్కినాయి. వాళ్ళ పేర్లు ఎట్లెక్తాయి, మా పేర్లు ఎందుకు ఎక్కాయి? 80 ఏళ్ళకు వెళ్ళే మా పేరు ఎక్కది. నిన్న మొన్న వచ్చిన దిల్ సంస్థ కానీ ఇంకే సంస్థ కానీ వచ్చిన వాళ్ళకు పట్టా పాస్బుక్ వస్తుంది, ఆన్లైన్లో ఎక్కుతుంది, అన్నిట్లో ఎక్కుతుంది. మళ్ళీ ఎందుకు ఈ వివక్ష? ఎందుకు మాదిగల మీదనా వివక్ష, ఎస్సీల మీదనా వివక్ష? ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, అందరు అర్థం చేసుకోవాలి. మా భూమి మాత్రం మాకు కంపల్సరీ, ఉన్న ఒక్క భూమిని కంపల్సరీ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇది మా డిమాండ్ చేస్తున్నాం, అడుగుతలేం. ఇప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నాం, పక్కా డిమాండ్ చేస్తున్నాం, కొట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం. ధన్యవాదాలు. శ్రీశైలంగౌడ్ సారు మేము అందరం కలిసి మీటింగ్ పెట్టినాం. ఆయన ఓట్లకు వచ్చిండు మా దగ్గరికి. వస్తే సార్ మేము అందరం వస్తాం, ఓట్లు ఇస్తాం, కానీ మాకు ఈ భూములు పట్టాలు కావాలని అడిగినాం. బాబు మీకు పట్టాలు చేయిస్తాము, మాకు ఓట్లు వేయండి అన్నాడు. సార్ వేస్తాం సార్ అన్నాం, వేసినాం. గెలిచినాక ఏం చేసిండు, సంవత్సరానికి మా భూమి అలా కమ్మేసుకుండు. ఎవరికి దిల్ కంపెనీలో వాళ్ళు వచ్చిర్రు. ఆడ మా భూమి ఉండే, మేము కొన్నాం. ఆడికి పోయినా, నేను పోయి జేసీబీ తీసుకుపోయి సాఫ్ చేపిస్తుంటే వాళ్ళంతా 10 మంది వచ్చారు. 5 నిమిషాల 10 మంది వచ్చారు. ఏమైనా అట్లా చేస్తున్నాం అంటే, మా భూమి మేము చేసుకుంటున్నాం సార్ అన్న. లేరే ముందు అన్నాడు. అంటే లేదు సార్ అన్న, పన్ను కట్టిన రసీదు లేదు సార్ అన్న. అంటే తీసుకురాపన్నాడు. చూపెట్టినా, మీరు 2 రోజులు అలుపుకురు కదా, అలుపుకున్నందుకు మేము, మీరు రసీదు కట్టారు కదా, ఆ డబ్బులు సరిపోయింది, మీకు అలుపుకురు అయిపోయింది, భూమి మీకేం లేదు అన్నాడు.
ఎలగొట్టించిన మనం అడిగించి వెళ్ళిపోయినాక మేము ఇంకా ఇప్పుడు కిందికి వచ్చింది మొన్న కిందికి వచ్చినాక ఇగో వీటికి చూపెట్టింది మాకు ఢిల్లీ కంపెనీ మేము ఇక్కడికి తీసేసుకున్నాం మేము ఇక్కడ మీ దగ్గర రాము మేము 11 ఎకరాలు ఉంది మీకు అది మీరు అలుక్కోండి బతుకోండి అని చెప్పారు. అయినాక మళ్ళీ ఒక నెల అయిన తర్వాత మళ్ళీ ఏమైంది ఇక్కడ మట్టి పోస్తారు నైట్లో మట్టి పోస్తున్నా మళ్ళీ వచ్చి అడిగినా మేము ఎందుకు సార్ మట్టి పోస్తున్నారు మీరు అంటే మాకు ఇది కూడా అయిపోయినాయి మాకు అన్నాడు. అంటే మీరు మాకు మొన్న చెప్పారు కదా సార్ ఇట్లా మాకు చెప్పారు కదా మేము అలుపుకుంటున్నాం కదా సార్ మేము మట్ట చేసుకున్నాం బోల్ వేసుకున్నాం బతున్నాం కదా సార్ అంటే లే అవన్నీ నడవి వెళ్ళిపోవాలి మీరు ఏం లేవు మీ దగ్గర ఎన్ని రోజులు అలుకురు బతికిరు సరిపోయింది మీకు ఆడికే సరిపోయింది అన్నారు. ఇంకోటి మాకు ఇచ్చింది కూడా భూమి నా ఆయనలకు ఆపరేషన్ చేసి ఇచ్చారు సార్ మాకు మా నాయనలకు మొగోళ్ళకు ఆపరేషన్ చేసి ఇచ్చిరు ల్యాండ్ కుటుంబ నియంత్రణ అది అప్పుడు పెట్టినంట మాకు తెలియదు అది మేము ముట్టలేము మాకు తెలియదు మాకు ఆ సర్టిఫికేట్ మాకు ఇవ్వలేదు అది మా పొరపాటు అది మాకు ఇచ్చిన ఉంటలే ఇలా వాళ్ళు వస్తానికి అధికారం లేకుండా మాకు మేము అడుగుతుంటే మేము గట్టిగా అది ఒక్కటి మాకు లేదు కాబట్టి మీ దగ్గర ఏం లేదు వెళ్ళిపోవాలి మీరు అంటున్నారు సార్. మాకు బోనంపేటలో ఎస్సీలకు మాత్రం న్యాయం జరగాలి సార్. మాకు ఎక్కడ చూసినా మాకు ఇదే పరిస్థితి సార్. మాకు ఆయన 10,000 ఎకరా అమ్ముకున్నాం సార్. ఇలా 30 కోట్లు నడుస్తుంది కాబట్టి ఇలా మొత్తం ఆశపడి మా మీద దౌర్యం చేసి గుంజుకుంటారు సార్ వీళ్ళు. మాకు న్యాయం చేయాలి సార్. మాకు మీ మీదనే మాకు నమ్మకం సార్. మాకు థ్యాంక్ యూ సార్. పెద్దలు మా నాయకులు మల్లారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మంగమ్మ గారు, మల్లారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, మల్లేష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, జంగారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, రైతులు జీతారం, వీరయ్య, జీతయ్య, కిష్టయ్య, బలరాం, బాలేష్, మా సుధాకర్ గారు, సుధాకర్ గాండే గారు, వాసు గారు, అందరికీ పేరు పేరున ప్రెస్ మిత్రులతో సహా అందరికీ నమస్కారం. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం. అనాదిగా తాతలు, తండ్రులు, ఇవాటి కొడుకులు ఏ దళిత బస్తీకి పోయినా మీ పార్టీ ఏంది, మీరు ఎవరు ఓటేస్తారంటే మేము వెనుకటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం సార్ అని చెప్పేది. అంటే దళిత కాలనీలు, దళిత బస్తీలు కాంగ్రెస్ పార్టీకి అడ్డగా ఉండేది. కారణం ఏంటి? ఇందిరమ్మ మాకు ఇల్లు కట్టించింది బిడ్డ, ఇందిరమ్మ మాకు భూమి ఇచ్చింది బిడ్డ అని. ఇక్కడ బోరంపేట గ్రామంలో 472 సర్వే నంబర్, ఇంకొక సర్వే నంబర్ 166. పక్కకే మా మల్లేశం ఊరికి మన పోయొచ్చిన అక్కడ కూడా 450 ఎకరాల భూమి. అంటే ఏ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, ఏ చెయ్యి గుర్తు అని చెప్పి మనం ఓటేసినామో ఆ ఓటేసిన పాపానికి ఎవడో మన భూముల చుట్టూ కన్నెత్తి చూడడానికి ముందుకు రాలే, ఎవరు మన జోలికి రాలే. ఎవరైనా భూమి గుంజుకుంటా అంటే కూడా ఓ రింగ్ రోడ్లో గుంజుకోవచ్చు, ఏదన్నా ప్రభుత్వ పరమైన అవసరాలకు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ పేదోళ్ళ భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డిగా మిగిలిపోయింది. అలా మీరు అనుకుంటారు తెలంగాణ వచ్చిన తర్వాత నేను కూడా మంత్రిగా ఉన్నా, అంతకుముందు ప్రభుత్వ అవసరాలు తీసుకుంటే కూడా కంపన్సేషన్ ఇవ్వకుండా తీసుకోవద్దని చెప్పేది మేము. ఒక స్కూలుకో, ఓ కాలేజీకో, దవాఖానకో, ఓ రోడ్డుకో భూమి తీసుకుంటే కూడా
ప్రైవేటు భూమి యజమానికి ఎట్లయితే డబ్బులు ఇచ్చి తీసుకుంటారో దళితుల దగ్గర ఉన్న భూములకు కూడా అంతే ధర ఇచ్చి తీసుకునేటువంటి పద్ధతి ఉండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కొత్త పద్ధతి పెట్టిండు. ఏ దళిత భూములైతే 12 ఏళ్లకో 14 ఏళ్లకో మనకే పూర్తి హక్కులు వచ్చి ఆ భూముల్ని అమ్ముకునేటువంటి అధికారం ఉంటుంది వేరే రాష్ట్రాలల్లో. మీ పక్కపడి తమిళనాడు ఉంటుంది, ఆనాడు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నీ కూడా పట్టా చేసేసిండ్రు. ఈ పక్కకు ఏపీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, వాళ్ళు కూడా చేసేసిండ్రు. దేశంలో 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా ఇప్పటి వరకు దళిత వాళ్ళకు వచ్చిన నాయకులంతా చేస్తామని చెప్పింది తప్ప ఇప్పటి వరకు చేసినోడు ఎవరు లేడు, హక్కులు కల్పించినోడు ఎవరు లేడు. ఇప్పటిదాకా తీసుకుపోయి ఏడ్చుకుంటూ చూపించింది ఏంటంటే, కానీ నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఉండి చదువుకున్నా కాబట్టి నాకు ఇంత తెలుసు. తెలంగాణలో జిల్లాల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల కంటే కూడా అతి దరిద్రపు బతికిన వాళ్ళు ఎవరంటే హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఈ రాళ్ల భూములలో, రాళ్ళగిరి భూములలో బోర్లు వేసి బోర్ల పడి లెక్క 150 ఫీట్లు కూడా. కేసీఆర్ వచ్చిన తర్వాత దళితుల అసైన్మెంట్ భూములు, దళితులు అనాదిగా దున్నుకుంటున్న భూములకు పూర్తి హక్కులు కల్పిస్తారని చెప్పి అనుకున్నాం. కల్పించకపోగా ఆయన చేసిన పని ఏంటంటే ల్యాండ్ పూలింగ్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి దళితులారా, పేద ప్రజలారా, మీ దగ్గర ఉన్న భూములు ఎన్నటికీ మీరు అనుభవించలేరు, అమ్ముకోలేరు, మాకు ఇవ్వండి. మీకు ఎకరం కనుక ఇస్తే 400 గజాలు 600 గజాలు ఇస్తాం. మేము ల్యాండ్ బ్రోకర్గా ల్యాండ్ బిజినెస్ చేసుకుంటామని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు పేదలే గుంజుకొని వాళ్ళకు 400 గజాలు 600 గజాలు ఇచ్చింది. ఇక్కడ ఈ బోరంపేట గ్రామంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, ఈ ముఖ్యమంత్రి గురించి చాలామంది తెలియదు. భూముల మీద ఏమైనా రీసెర్చ్ స్కాలర్ అయిందంటే దేశం మొత్తం భూముల మీద అతి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అంటాడు. ఆయన అంటాడు, నేనంటాడు. అంటే మన ముఖ్యమంత్రి కాకముందు ఈ భూముల మీద అనేక రకాల ఆఫీసులు పెట్టి వ్యాపారం చేసింది కాబట్టి ఈ భూముల మీద అనుభవం ఉన్నది. మనం అనుకున్నాం రేవంత్ రెడ్డి వస్తే 2500 రూపాయలు వస్తాయి అనుకున్నాం నెలకు మహిళలకు. రేవంత్ రెడ్డి వస్తే చదువుకున్న పోరగాళ్ళు నౌకర్లు వస్తాయి అనుకున్నాం. రేవంత్ రెడ్డి వస్తే చదువుకున్న పిల్లలకి ఉద్యోగం వచ్చేంతవరకు 4000 రూపాయలు వస్తాయి అనుకున్నాం. ఇట్లా అనేకం వస్తాయని చెప్పి మనం భ్రమించి ఓటేస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఆయనకు ఓటేసిన కర్మానికి అలా 472 సర్వే నంబర్లో ఉన్న 31 ఎకరం భూమి, దాదాపు 30-40 మంది రైతుల భూమి మొత్తం అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు చెప్పిన దాన్ని బట్టి ఎప్పుడొచ్చిండ్రు, మేము బతకొచ్చినోళ్ళం కాదు సారు, మేము బోరంపేటలోనే పుట్టినోళ్ళం, మేము నా వయసు 62 ఏళ్ళు, కానీ నాకే తెలియదు అప్పటికే ఈ భూమి మాది. నేను పుట్టకముందే ఈ భూమి మాది. మా తాతల కాలంలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి, ఒకనాడు 500 రూపాయలకు ఎకరం ఉంటుండవచ్చు. ఇక్కడ 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం పన్ను కట్టోడే లేడు. భూమి దున్నుకుమ్మని ఇచ్చినా కూడా దున్నుకుంటుండేడు, ఎందుకంటే అప్పుడు అంత స్తోమత లేదు కాబట్టి. గా కాలంలో 500 రూపాయలకు ఎకరం ఉన్నాడు, 1000 రూపాయలకు ఎకరం ఉన్నాడు. ఇంతంత భూమిని నమ్ముకొని
బోరేసుకొని బావి తవ్వుకొని చెట్టు కొట్టుకొని రాయి కొట్టుకొని ఇలా కూరగాయలు పండించుకొని లేదా ఇంత పంట పండించుకొని బతుకుతున్న దళితుల కుటుంబాల మీద ఇవాళ కసితో పగబట్టిండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఒక్క ఊరే కాదు. నేను ఈ మధ్యకాలంలో మొన్న కూడా వచ్చిపోయినా మా మల్లేశం వాళ్ళ ఊరికి దుండిగల్కి. అక్కడ కూడా 450 ఎకరాల భూమి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. ఆడైతే పట్టాలు కూడా ఇచ్చిండ్రు. కొంతమంది దున్నుకుంటారు. జనరల్ ఏమనుకుంటారు, గవర్నమెంట్ భూమి అంటే ప్రజల భూమి అని అర్థం. గవర్నమెంట్ భూమి అంటే రేవంత్ రెడ్డి భూమి కాదు. గవర్నమెంట్ భూమి అంటే కేసీఆర్ భూమి కాదు. గవర్నమెంట్ భూమి అంటే కాంగ్రెస్ పార్టీ భూమి కాదు. గవర్నమెంట్ భూమి అంటే బీఆర్ఎస్ పార్టీ భూమి కాదు, బీజేపీ పార్టీ భూమి కాదు. గవర్నమెంట్ భూమి అంటే ప్రజలకు సంబంధించిన భూమి, ప్రజలకు సంబంధించిన భూమి. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు, మరీ ముఖ్యంగా దళిత కుటుంబాలకు, ఒక బోరంపేట్ల కాదు, ఒక దుండిగల్ల కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల భూమి, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 24 లక్షల ఎకరాల భూమి కోసం పట్టాలు ఇచ్చారు. పేదవాళ్ళు దొరల దగ్గర ఎట్టి చేస్తే ఆ ఎట్టి చేసి మళ్ళా అని చెప్పించిన భూములు ఉన్నాయి. అంటే దొరల దగ్గర ఎట్టి చేస్తే వచ్చిన భూములు ఉన్నాయి, మాన్యాల భూములు ఉన్నాయి. భూస్వాముల దగ్గర అక్కడక్కడ ఏదో అయ్యా నీ దగ్గర పని చేస్తున్నా కదా, జీతగానిగా కౌలు చేస్తున్నా కదా, నాకు ఇంత భూమి అంటే పోరా బిడ్డ అని చెప్పి ఆనాడు ఇంత ధరకు ఎంతో కొంత తీసుకొని ఇచ్చిన భూములు ఉన్నాయి. ఇట్లా పేదలకు ఓ అరెకరమో ఎకరమో భూమి ఉంటే ఇంత భరోసా వాళ్ళకి, ఇంత భద్రత వాళ్ళకి. ఇవాళ భూమి అనేది కేవలం భద్రత భరోసా మాత్రమే కాదు, అదొక ఆత్మగౌరవం. భూమి ఉందంటే ఆత్మగౌరవం. ఇవాళ అట్లా ఈ బోరంపేట గ్రామంలో 5 తరాలుగా ఈ భూముల్ని దున్నుకొని బతుకుతులకు ఎమర్జెన్సీలో, నాకు తెలిసి ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు అన్నాడు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు పట్టాలు ఇస్తా అని చెప్పించింది. ఇక్కడ మగవాళ్ళు కనుక ఆపరేషన్ చేయించుకున్నప్పుడు బలవంతంగా ఆపరేషన్ చేయించారు. బలవంతంగా ఆపరేషన్ చేయిస్తున్నప్పుడు కొంతమందికి ఆశ చూపిండు, నువ్వు ఆపరేషన్ చేసుకో, నీకు ఇంత భూమి ఇస్తాం, లేకపోతే నీకు ఇది ఇస్తాం అని చెప్పి ఆశ చూపితే ఆపరేషన్ చేసుకున్నప్పుడు, మొగోళ్ళు ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఈ భూములు ఇస్తా అని చెప్పిండు. కొంతమంది పనులు కూడా కట్టిండ్రు. నేను అంటున్నా, ఒక భూస్వామి దగ్గర భూమి కనుక కౌలు తీసుకొని మనం వ్యవసాయం చేసుకుంటే 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో, అదే 12 ఏళ్ళ నుంచి చేస్తున్న ఈ కాలంలో ఉన్నది కౌలు రైతు కాలంలో ఉన్నదని చెప్పి 38E కింద భూస్వామి కింద భూమి ఇస్తారు, కౌలు రైతు కింద భూమి ఇస్తారు. మీకు తెలుసు, దాన్ని 38E అంటారు. 12 ఏళ్ళకే 38E కింద భూమి వచ్చినప్పుడు ఇలా 80 ఏళ్ళుగా దున్నుకుంటున్న మాకు, మా భూమిని దున్నుకునే అధికారానికి ఎవడిచ్చింది అంటున్నారు. ఇలా మా వాళ్ళు ఎవడిచ్చింది అంటున్నారు. మా వాళ్ళు ఎవడో పరాయవాడు వచ్చి ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టుకొని పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నిజంగానే కనుక నువ్వు ల్యాండ్ బ్రోకర్గా చేయదలుచుకుంటే, నిజంగానే నువ్వు భూములు అమ్ముకోదలుచుకుంటే రా, మా దగ్గర రా, మాట్లాడు, డెవలప్మెంట్ తీసుకో. ఇవాళ నీకో 50%, మాకో 50%. లేదు, ఇవాళ ఒకనాడు మా కుటుంబాలు 30, కానీ ఇవాళ మా కుటుంబాలు 100కు పైన ఉంటాయి. 100కు పైన ఉంటాయి. ఒక్కొక్కరికి 3, 4 ఇలా పెరుగుతూనే ఉంటారు. ఇవాళ మొత్తంలో ఈ 31 ఎకరాలలో ఆనాడు ఆ ప్రభుత్వం ఇక మాకు సబ్స్టేషన్ కింద ఈ భూమి ఇస్తే మిగతా అంతా మీకు ఇస్తా అని చెప్పిండ్రు. పాపం మా నాన్న నమ్మి, గొర్రెకల కట్టుకొని నమ్మి ఇచ్చేసిండ్రు. ఇక్కడ ఈ భూములలో ఆశయం ఉన్నది. ఈ ఎకరాల 11 ఎకరాలు గుంజుకున్నారు సబ్స్టేషన్ కింద. ఈ ఉన్న భూమి అయినా తల 2 గుంటలో 3 గుంటలో ఇంత ఇస్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఆశపడుతున్నారు వీళ్ళు. నువ్వు అంటున్నావు కదా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి. మేము అంటున్నాం, నీ డబుల్ బెడ్రూమ్ దేవుడు అడుగు. నేను దున్నుకుంటున్నా, మేము హక్కుదారులుగా ఉన్నా, మా ఊళ్ళో మా భూమి మాకు ఇత్తనికి ముళ్ళైపోయింది. నీ ఇంతకెళ్ళి ఇస్తున్నావా? ఇవాళ
రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, ఈ మధ్యకాలం నా మీద పడుతున్నాడు, ఈ రాయందరికి ఈటల గారికి ఏం పని లేదా, ఈటల గారికి అంటాడు మొత్తం ఎక్కడ పోతే అక్కడ తిరుగుతున్నాడు. తిరుగుతాను నేను గెలిచిందే తినడానికి గెలిచిన నేను గెలిచిందే ఈ పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం ఉండదో అక్కడ ఉంటా అని చెప్పి ప్రామిస్ చేశాను. మా పేదల కళ్ళల్లో కన్నీళ్ళు కనబడితే నా కళ్ళలో కూడా కన్నీళ్ళు ఉన్నట్టు నేను భావిస్తాను. కాబట్టి ఇవాళ పదవులు ఉంటాయి పోతే మేము కూడా చేసినాం. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు కొట్లాడినాం మేము. మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ అన్యాయం జరిగితే మేము సహించడం కాదు. ఇవాళ అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు నీకేమాత్రం చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే, నీకు తెలుసా దళిత బతుకులు ఎట్లుంటాయో, నీకు తెలుసా దళితుల బతుకులు ఎట్లుంటాయో. ఏమైనా ఇంత మేరకి ఈ మొత్తం హైదరాబాద్ నగరంలో చెరబట్టి ఎక్కడెక్కడ దళితుల భూములు ఉన్నాయో ఇప్పుడొక మావాడు చెప్తుండు, పుసుక్కునే ఓటేసి కేసుకునే కర్మానికి మా మాదిగల భూములు కనబడుతున్నాయి సార్ అని చెప్తున్నాడు. మాదిగ జాతి అందంగా జాతి, మాలల భూములు, బీసీలలో ఉన్న పేదోళ్ళ భూములు అవి. ఎన్ని రోజులు కష్టపడితే ఒక బోరేయాలి ఇక్కడ, ఎన్ని రోజులు కష్టపడితే ఒక బావి తవ్వాలి ఇక్కడ, ఎన్ని రోజులు కష్టపడితే ఓ చెట్టు కొట్టుకొని రాయి కొట్టుకొని చదువు చేసుకొని భూములు దున్నుకోవాలి. ఇవాళ దీని మీద పెట్టిన పెట్టుబడి కనుక లెక్కేస్తే బయట 10 ఎకరాలు కొనుక్కుంటున్నాం. కానీ ఊరు పట్టు ఉడుము పట్టు అంటారు, ఊరు పట్టు ఉడుము పట్టు అంటారు. మా ఊరు కదా అనే నమ్మకం ఉంటుంది. ఆ ఊర్లో ఉన్నోడికి ఆ ఇంటి మీద మమకారం ఉంటుంది, ఆ ఊర్లో ఉన్నోడికి ఆ భూమి మీద మమకారం ఉంటుంది. కాబట్టి ఉన్నాం కదా. నేను అంటున్నా, ఇవాళ మీరు ఇప్పటికే 11 ఎకరాలు ప్రభుత్వపరమైన అవసరాల కోసం తీసుకున్నారు. మళ్ళీ ఇవాళ హుడా కింద పెట్టి దీన్ని వేలం పెట్టి పేదలను కొట్టి, పేదల కళలో మట్టి కొట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే మా ఉసురు తగులుతా అని చెప్పి హెచ్చరిస్తలేము సుమా. ఇవాళ నీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇదొక బోరంపేట అని చెప్పి. మొన్న పోయొచ్చిన అనేక గ్రామాల్లో మొన్న పోయొచ్చిన కోయడ గ్రామాల్లో కూడా గిట్లే, కోయడ గ్రామంలో కూడా గొరగొర ఏడ్పించి కూడా గుంజుకున్నారు 264 ఎకరాల భూమి. పక్కకే ఉంటుంది ఒక ఊరు, దాని పేరు బహదూర్గూడ అనే ఏదో ఊరు ఉంటుంది. 654 ఎకరాల భూమి. మొత్తం దేశంలో గులాబీలు గొప్పగా పండించే గ్రామం, క్వాలిటీ పండించే గ్రామం ఏదంటే ఆ బహదూర్గూడ. ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి వెళ్ళి పండించుకుంటారు అక్కడ. ప్రభుత్వపరమైన భూములు వాళ్ళకి పట్టాలు ఇచ్చిండ్రు. బస్ ఏదో ఇది వస్తుంది అదొస్తుంది చెప్పి దాన్ని కూడా గుంజుకుని ప్రయత్నించారు. అక్కడున్న మహిళలు తిరుగుబాటు చేసి కారప్పొడి చల్లిండు, వాళ్ళ కళ్ళల్లో కారప్పొడి చల్లిండ్రు. మా బతుకులు కనుక మీరు డిస్టర్బ్ చేస్తే మీ అంతు చూస్తామని చెప్పి తిరుగుబాటు చేసిండ్రు. ఇవాళ కోర్టుకు పోతే కోర్టు ముట్టకాయలు వేసి కోర్టు ఇవాళ వాళ్ళకి అండగా ఉన్నది. మీరు ఈ మధ్య చూస్తున్నారు, హైడ్రా తెచ్చి పేదల ఇల్లు కూలగొడుతున్నాడు. ఎన్నిసార్లు అడిగిందో కోర్టు, ఎన్నిసార్లు వీళ్ళను హెచ్చరించిందో. ఎందుకు కూలగొడుతున్నారు ఇల్లు? ఒకవైపు ఏమో డబుల్ బెడ్రూమ్ కట్టి, ఒకవైపు పేదల బతుకులు బాగుపడాలని చెప్పి అంటున్నారు, పేదల కోసమే బియ్యం ఇస్తున్నా అంటున్నారు, పేదల కోసమే పెన్షన్ ఇస్తున్నారు, పేదల కోసమే 2500 రూపాయలు నెలకిస్తా అంటున్నారు, పేదల పిల్లలకు 4000 రూపాయల భృతి ఇస్తా అంటున్నారు. ఇంకోవైపు పేదల చేతిలో ఉన్న భూములు ఎందుకు గుంజుకుంటున్నారు? పేదలు నివసించే గుడిసెలు ఎందుకు పీకేస్తారు? పేదలు నివసించే ఇల్లెందుకు కూలగొడుతున్నారు? ఎప్పుడో మీరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా, శ్రీకాకుళం, ఆంధ్రదేశం కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ ఉపాధి ఇచ్చింది హైదరాబాద్. ఉపాధి ఇచ్చింది ఒక బోరంపేటకే కాదు, దేశంలో ఉన్న పేదవాళ్లకు ఉపాధి ఇచ్చిన గడ్డ హైదరాబాద్. ఎలా తెలుస్తుంది బోరంపేట? జవహర్ నగర్ కొత్త తెలుస్తుంది, ఎవరు అక్కడ ఎక్కడో గా గడ్డ మీద మా బోరంపేటలో మా 472 సర్వే నెంబర్లో మా భూములు గుంటె బోరంపేటకు నేను ఎంపీగా మీకు అండగా ఉంటా. తప్పకుండా ఇవాళ చుట్టుపక్కల పేద ప్రజలు మీ చుట్టాలు ఎక్కడైతే ఉంటారో